ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్, చక్కెర వ్యాధి, ఈ తీపి తెచ్చే తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఒకప్పుడు కొంత ఏజ్ పైబడిన వాళ్ళలో చూసాం, ఇప్పుడు 25-30లోనే కేసెస్ వస్తున్నాయి. అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? ఇది రాకుండా చేయాలంటే ఏం చేయాలి? వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు ఒక పర్సన్ నాకు షుగర్ వచ్చిందా అని డౌట్ రావడానికి కారణాలు ఏముంటాయి? ఎలా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి? యూజువల్గా మనం డయాబెటీస్ ఫస్ట్ టైం డయాగ్నోసిస్ అంటే ఎవరు వాళ్ళు డయాబెటీస్ని సస్పెక్ట్ చేయాలంటే రొటీన్గా ఉండి సివియర్ వీక్నెస్, బాడీ పెయిన్స్ అండ్ ఫ్యాటిగ్నెస్, తొందరగా అలసిపోవడము అండ్ వెయిట్ లాస్, అంటే ఇన్వాలంటరీ వెయిట్ లాస్, బరువు తగ్గడము అండ్ దప్పిక ఎక్కువ అవ్వడము అండ్ యూరినేషన్ ఎక్కువ, పాలియూరియా అండ్ యూజువల్గా రాత్రి పడుకున్న తర్వాత యూరిన్కి లేవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఒకసారి అంటే డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఇటువంటి సిమ్టమ్స్ కనపడ్డప్పుడు అది ఒకసారి డయాబెటిక్ స్క్రీనింగ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మేము పేషెంట్ని చూస్తుంటాం, వాళ్ళు ఫస్ట్ టైం అంటే సివియర్గా అంటే డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యి ఏదో ఒక ఇన్ఫెక్షన్ తోటి వచ్చేంత వరకు కూడా వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతారు. వాళ్ళని అడిగితే రెట్రోస్పెక్టివ్లో అడిగితే ఈ సిమ్టమ్స్ అన్ని మాకు చాలా రోజులకి వెళ్ళి ఉన్నాయి కానీ మేము ఎన్నడూ వాటిని నోటీస్ చేయలేదు, అంటే టెస్ట్ చేయలేదు, డాక్టర్ని కన్సల్ట్ కాలేదని చెప్తారు. కాబట్టి ఏవైనా ఈ సిమ్టమ్స్ వెయిట్ లాస్ కానీ, దప్పిక ఎక్కువ అవ్వడము, వీక్నెస్, ఫ్యాటిగ్ ఇవన్నీ ఉన్నప్పుడు డయాబెటిక్ స్క్రీనింగ్ అనేది చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఎర్లీగా డిజీజ్ డయాగ్నోజ్ చేసినప్పుడు ఎర్లీగా కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి దోహదపడుతుంది. సార్, ఒకవేళ వాళ్ళలో ఆ సిమ్టమ్స్ కనిపించాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, షుగర్ అని తేలింది అంటే ఏ టైప్ ఆఫ్ ఉంటుంది సార్ షుగర్లో ఉన్నటువంటి రకాలు? యూజువల్గా షుగర్లో అంటే టైప్స్ ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్, డయాబెటిక్ ఆన్సెట్ ఆఫ్ యంగ్ అండ్ వీళ్ళ రకరకాలుగా ఉన్నాయి. కానీ మనం ఇన్ జనరల్ చూసేది టైప్ 1 డయాబెటీస్, అది చిన్నపిల్లల్లో వస్తుంది. అది మోస్ట్లీ ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల, అది జెనెటికల్ ఫ్యాక్టర్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అది ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్. యూజువల్గా అది 80% పీపుల్లో వన్స్ ప్రెగ్నెన్సీ అయిపోయాక అది రివర్ట్ అవుతుంది. అండ్ టైప్ 2 డయాబెటీస్ మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెంట్, అంటే రిసెప్టార్ లెవెల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఒబెసిటీ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్. ఎర్లియర్ ఇంతకుముందు చూసేది డయాబెటీస్ అంటే అది యూజువల్గా టైప్ 2 డయాబెటీస్ 40 years 50 years ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూసేది. కానీ నవేడేస్ 25-30 yearsకే డయాబెటీస్ తోటి ప్రజెంట్ అవుతున్నారు. ఆ పర్సంటేజ్ అది ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అది ఎందుకంటే డయాబెటీస్ అనేది ఓన్లీ అది షుగర్ లెవెల్స్ అనేది కాదు, దాని కాంప్లికేషన్స్ కానీ, దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ షుగర్కి సంబంధించి అడిగితే మీ వాళ్ళలో ఎవరికైనా ఉందంటే అమ్మకుందా, నాన్నకుందా, అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా అని అడిగేవాళ్ళు. అంటే జెనెటిక్గా వచ్చేటువంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయా, లేదా ఈ మధ్య కాలంలో రెగ్యులర్ అయిన కేసెస్ ఎక్కువగా ఉంటాయా? అంటే జెనెటికల్గా ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే జెనెటికల్ పేరెంట్స్కి ఉన్న వాళ్ళకి పిల్లలకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ఏజ్ లిమిట్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అదే ఇంతకుముందు చెప్పినట్లు 50-60sలో వచ్చేది. పేరెంట్స్ అంటే మా ఫాదర్కి ఉండేది, మదర్కి ఉండేది, కానీ వాళ్ళకి 60 yearsకి వచ్చింది అనేవాళ్ళు. వీళ్ళకి మాత్రం ఇప్పుడు 25-30 yearsకే షుగర్ అనేది స్టార్ట్ అవుతున్నది. ఏంటి సార్ అసలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మెయిన్ నవేడేస్ వెన్ కంపేర్ టు అంటే ఓల్డ్ జనరేషన్ తోటి, అంటే జనరేషన్ తోటి కంపేర్ చేస్తే మెయిన్ లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. లైఫ్ స్టైల్ అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అండ్ సెడెంటరీ జాబ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్, ఆల్ దీస్ ఆర్ మెయిన్. ఎన్విరాన్మెంటల్ అండ్ ఫుడ్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సార్, షుగర్ వస్తే అసలు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? షుగర్ అనేది ఇట్స్ లాంగ్ టర్మ్ డిజీజ్. షుగర్ అనేది ఓన్లీ అది రావడం వల్ల ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్తో పాటు షుగర్ కంట్రోల్ లేకపోతే అది దాని ఎఫెక్ట్ అంటే మైక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇన్ జనరల్ సింపుల్గా చెప్పాలంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో పీపుల్కి అది న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి
అండ్ కార్డియాక్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా రావడానికి బాడీలో అన్ని అన్ని పార్ట్స్ పార్ట్స్ అంటే బ్లడ్ వెజల్ అది బ్లడ్ లో ఉంటుంది షుగర్, అది బ్లడ్ ఎక్కడెక్కడ సప్లై అవుతుందో ఆర్గన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. మనం ఎంత కంట్రోల్ పెట్టుకున్నా కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఎంతో అంత ఉంటుంది. మనం అది కంట్రోల్ లేకపోతే ఇంకా అది కాంప్లికేషన్స్ తొందరగా రావడానికి రిస్క్ ఉంటుంది. అండ్ వన్స్ కాంప్లికేషన్స్ వచ్చాయంటే ఈ కాంప్లికేషన్స్ న్యూరోపతి కానీ నెఫ్రోపతి కానీ ఇవన్నీ ఇర్రివర్సబుల్. అందుకని షుగర్ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని కంట్రోల్ ఉంచుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అనేది రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చాయంటే కూడా మనం అది ఇర్రివర్సబుల్ మెడికేషన్ అప్పుడు మనం రియలైజ్ అయినా కానీ మనం ఏం చేయలేమంటున్నా. అందుకని షుగర్ కంట్రోల్ వన్స్ డయాగ్నోస్ అయ్యాక వన్స్ హై లెవెల్ ఉన్నప్పుడు యూజువల్గా HbA1c మానిటర్ చేసి HbA1c లెవెల్స్ హై ఉన్నప్పుడు ఇన్సులిన్తో పాటు మెడికేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. వన్స్ వాళ్ళది మెడికేషన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంట్రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. మెడిసిన్కి ఇచ్చిన ఇంత ఇంపార్టెన్స్ మనం ఈ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల ర్యాపిడ్గా షుగర్ కంట్రోల్కి వస్తుంది అండ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. అండ్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చిన డయాబెటీస్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే మెడికేషన్ మనం అవసరం లేకుండానే మన బ్లడ్ షుగర్స్ అనేది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టించుకోవచ్చు. దీనికి మెయిన్ అంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే ఈ డయాబెటీస్ కూడా రివర్ట్ అవుతుంది. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు అసలు మొత్తానికి తినకూడని ఫుడ్ ఏదైనా ఉందా? యూజువల్గా మనం ఫుడ్ ఏది తీసుకున్నా కానీ యూజువల్గా అది మనం ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ ఈ 3 రూపంలోనే ఉంటుంది. అయితే డిఫరెంట్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది వీలైనంత వరకు డయాబెటిక్ పేషెంట్స్ అవాయిడ్ చేయడం బెటర్. హై కార్బోహైడ్రేట్ అంటే ఇది రైస్లో కానీ, ఇప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు యూఎస్లో కానీ యూఎస్ FDA అప్రూవ్డ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ మీద అన్నిటి మీద కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. అది వాళ్ళు విధిగా దాని మీద మెన్షన్ చేస్తారు. ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. మన దగ్గర అంటే ఇప్పుడు రైస్ కానీ, ఈ బిర్యానీ, బాస్మతి రైస్ ఇవన్నీ కూడా హై గ్లైసిమిక్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనమాట. వాటిని అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఫ్రూట్స్లో కూడా హై గ్లూకోజ్ ఉన్నవి అండ్ హై క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం. అంటే లైక్ సీతాఫల్, మ్యాంగో, సపోటా, బనానా వీటిలలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేయడం బెటర్. అసలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రాకుండా అంటే మనం ఇప్పుడు జెనెటికల్గా వచ్చేదాన్ని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ప్రివెంట్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ముందు నుంచే ఎర్లీగానే ఈ కాన్షియస్గా ఉండడము అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల మనం డిసీజ్ని రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం డయాబెటిక్ కేసెస్ రెగ్యులర్గా రోజు రోజుకైతే పెరుగుతున్నాయి. జెనెటికల్గా వచ్చే వాటితో పాటు కొత్తగా 25-30 ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి కేసెస్, అంటే ఈ మధ్యకాలంలో 25-30 ఉన్న వాళ్ళకే కేసెస్ వస్తున్నాయి అన్నమాట కూడా నిజమే. కాకపోతే అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మెడిటేషన్ వాళ్ళకి ఉన్నటువంటి మెడిటేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడంతో పాటు యోగా కానీ లేదా ఇంకేదైనా ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ని ఎంతో కొంత మార్చుకుంటే తప్ప డిసీజ్ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం లేదు. నమస్తే.